వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో భవన నిర్మాణ తాపీ వర్కర్స్ సంఘం ఎన్నికలు సజావుగా నిర్వహిస్తున్నట్లు సిఐటియు యూనియన్ నాయకులు అనంతగిరి రవి తెలిపారు. కార్మికులకు అందుబాటులో ఉండే నాయకులను, అధ్యక్షులను ఎన్నుకొని ముందుకు కొనసాగాలని, భవన నిర్మాణ శాఖ సమస్యలను ముందుకు నడిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న పైడయ్య, రాజయ్య, సాంబయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో భవన నిర్మాణ తాపీ వర్కర్ సంఘం అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఈ సంఘం నర్సంపేట నియోజకవర్గం కేంద్రంగా మొత్తం నియోజకవర్గాలు ఉండేటువంటి అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి కూడా సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇది కార్మిక సంఘం కాబట్టి ఆర్గనైజేషన్ సిస్టంలో సిఐటి అండర్లో ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు, మండలాలలో మండల కమిటీలు, పట్టణంలో పట్టణ కమిటీ వేసిన తర్వాత ఇది గత 10 సంవత్సరాల నుండి పట్టణ కమిటీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 8 సంవత్సరాల నుండి మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధ్యక్ష పదవికి మేము ఉంటామని చెప్పేసి పోటీ పడుతున్నటువంటి క్రమంలో 8 సంవత్సరాల నుండి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థి 2 సంవత్సరాల కాలపరిధి పనిచేస్తాడు. తన శక్తి వంచన లేకుండా పైనుంచి వచ్చేటువంటి పిలుపుల్ని కూడా అమలు చేసుకుంటూ ఆ రకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మద్దతు మీకే అని చెప్పేసి మీరు ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి కోరుకున్న క్రమంలో అప్పుడు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఈ చట్టాన్ని 2009 నుండి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో 1% సెస్ ఏదైతే వెల్ఫేర్ బోర్డుకు జమ చేయాల్సి ఉందో ఆ జమ చేయాల్సినటువంటి సెస్ ఈ రోజు వరకు కూడా. రుద్రారావు పైడయ్య. నేను 45 ఏళ్ళ నుండి నేను మేస్త్రిగా కొనసాగుతున్నా, పని చేసుకుంటూ. నేను ఇప్పుడు ఈ ఎలక్షన్లకు నేను నిలబడ్డాను పోటీగా. నా పారగుర్తు నాకు వచ్చింది. దీంతో నేను నిలబడి పోరాటం చేస్తాను. ఇంకోసారి కూడా నేను గెలిచిన, ఇది 2వసారికి. అప్పుడు కూడా నేను వీళ్ళతోటి అందరు కార్మికులతోటి, తాపీ వర్కర్ సంఘం కార్మికులతోటి నేను వాళ్ళతోటి అనుసంధానం ఉండి వాళ్ళ దగ్గర ఉండి నేను వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టిన. అప్పటి నుండి నాతోటి వాళ్ళు మేమందరం కలిసిమెలిసి ఉండడం వల్ల ఈసారి కూడా నువ్వు ఉండాలి అన్నా, నువ్వు చేయాలి, నువ్వు మాతోటి ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటానని నన్ను బలవంతంగా నిలబెట్టడం జరిగింది. నిలబెట్టినందుకు ఇప్పుడు నాకు అందరూ దయచేసి నా పారగుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాల్సిందిగా అది చేస్తాను. నేను ఇంకోసారి కూడా నేను ఒక 25 ఏళ్ల కింద నేను ఉపాధ్యక్షుని కూడా సంఘానికి సేవ చేసిన. అప్పుడు 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండే పద్ధతికాలం. 5 సంవత్సరాలు కూడా నేను అప్పుడు సంఘానికి సేవ చేసుకుంటున్నా. మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి వచ్చినప్పుడు కూడా నేను సంఘానికి సేవ చేసిన, స్వచ్ఛందంగా చేసిన. అందరికీ తెలుసు. ఇక నర్సంపేట భవన తాపీ మేస్త్రులందరికీ నేను ఏం చేస్తాననేది తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.